వాల్మీకి రామాయణము అనగా వాల్మీకిచే వర్ణించబడిన రాముడి ప్రయాణము మొట్టమొదటిసారిగా భౌగోళికంగా ఇక్కడ పరిశోధించబడింది. వాల్మీకి వర్ణించిన ప్రకారం రాముడు పయనించిన మార్గము, ఆ మార్గం వెంపటి క్రొత్త ప్రదేశాలు గుర్తించబడ్డాయి. రాముడు సందర్శించిన ఈ ప్రాంతాలని పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. ఈ ప్రదేశాలని ప్రజలు సందర్శించి సాక్షాత్తు భగవంతుడైన శ్రీరాముడు ఏ విధంగా అనుభూతిని పొందాడో అదేవిధంగా వారు కూడా అనుభూతి పొందవచ్చు. కొన్ని ప్రదేశాలు ఈపాటికే పర్యాటక ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. ఉదాహరణకి అయోధ్య, శృంగబేరుపురం, ప్రయాగరాజ్, చిత్రకూట్ ఇప్పటికే తెలుసున్న పర్యాటక ప్రాంతాలు. ఈ పరిశోధనలో కొత్తగా గుర్తించబడిన రాముడు సందర్శించిన ప్రాంతాలు బాన్సాగర్ లేక్, బంధంగార్గ్, దక్షిణాన బెలుం కేవ్స్, పంపాసాగర్, భద్రడ్యాం, ముల్లాపెరియర్ సరస్సు, కన్యాకుమారి తెలుసున్న పర్యాటక ప్రాంతాలు. ప్రదేశాలు పంచవటిలోని పర్ణశాల, అగస్త్య ఆశ్రమం, విరాధ మరియు కబంధ వనాలు, చాగోస్ ద్వీప సమూహం, హవాయి బిగ్ ఐలాండ్ ఇవి రామాయణ నూతన పర్యాటక కేంద్రాలుగా మనం గుర్తించొచ్చు. శ్రీరాముడు యొక్క గొప్పతనాన్ని అదేవిధంగా వాల్మీకి రామాయణం సాహిత్యాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే తప్పకుండా రాముడు ప్రయాణం చేసిన మార్గం ద్వారా ప్రయాణిస్తూ రాముడు ఆగిన ఈ పర్యాటక కేంద్రాలని దర్శించి ప్రకృతి అందాలని ఆస్వాదించడంతో పాటు వాల్మీకి వర్ణించిన ఈ ప్రాంతాలను కళ్లకు కట్టినట్టు చూడవచ్చు.